సమక్షించినటువంటి వారు తెలంగాణ విశ్వవిద్యాలయానికి అదేవిధంగా బెటాలియన్కి అవినాభావ సంబంధం ఉంది. పక్క ప్రాంతాలలోనే కేవలం ఒక ప్రహరీ గోడ మాత్రమే అడ్డుగా ఉన్నటువంటి మా అనుబంధం నిజంగా ముఖ్యంగా వారు అనేక ఆయుధాలకు సంరక్షకులుగా ఉన్నా కానీ సామాన్య ప్రజలతో కూడా అదే విధంగా మమేకమవుతూ వారు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటారు. పీపుల్ ఫ్రెండ్ పోలీస్ అని అన్నట్టుగానే ప్రజల్లోనే వారు ఉంటూ అనేక సామాజిక సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఆ పటాలంలో జరిగేటటువంటి అనేక కార్యక్రమాలకు కూడా కవులు కళాకారులమైనటువంటి మనమందరం కూడా నిరంతరం వెళ్తూనే ఉంటాం. ఈ బాటను వేసి ఈనాడు ఈ ఇందూరు ఆణిముత్యాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథి శ్రీ ఎస్వి సత్య శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు మూడో నాగభూషణ్ గారు, అట్లాగే ఈసీ గారు, మేయర్ గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారు, అట్లాగే అవార్డుకి ఈ యొక్క జీవన సాఫల్యం అట్లాగే సాహిత్యానికి సంబంధించి ఈ యొక్క కమిటీ ద్వారా ఎన్నుకోబడినటువంటి అవార్డు గ్రహీతలందరికీ, అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కనుక జనరల్గా రక్షణలోనే ఉంటాం మేము ఎక్కువ. చేత మా గురించి మీ అందరికీ కూడా ఒక అవగాహన ఉంటుంది. బట్ ఇప్పుడే వీసీ గారు నానో టెక్నాలజీ వీటి గురించి చెప్తూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి వారు పొందినటువంటి ఏదైతే అవార్డు అవి ఉన్నాయో అవి ఏంటన్నమాట, రికగ్నైజేషన్. ప్రభుత్వాలు ఈ సాహిత్య పరంగా కానీ లేదా ఈ యొక్క జీవన సాఫల్యం అంటే వివిధ రంగాల్లో వారు చేసిన వాటిని గుర్తిస్తూ వాటికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వాటిని వివిధ కార్యక్రమాల్లో ఏదైనా ఒక మంచి కార్యక్రమంలో భాగంగా గుర్తించినప్పుడు వారందరికీ కూడా ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ మూడో నాగభూషణం గారు ఈ తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎంత గొప్పది అంటే కనుక సమాంతరంగా గవర్నమెంట్ చేయలేని విషయాల్ని ఈ విధంగా గుర్తిస్తూ చేస్తున్నందుకు చాలా విషయం. దీంట్లో ప్రధానంగా 2 విషయాలు వారు ఎన్నుకోబడ్డాయి. ఒకటి జీవన సాఫల్యం అంటున్నారు, ఇంకొకటి సాహిత్యం అంటున్నారు. ఈ సాహిత్యం అనేది సంస్కృతిని నిలబడుతుందని నేను గట్టిగా నమ్ముతూ ఉంటాను. సాహిత్యం లేకపోతే కనుక ఆ సంస్కృతి అనేది ఉండదు. అంచేత సాహిత్యం అనేది ఏంటన్నమాట, ఇట్ ఈస్ ద మన యొక్క సంస్కృతిని నిలబెట్టేదే సాహిత్యం. అంచేత ఈ యొక్క సాహిత్యంలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు రేపు చాలా ఆదరణ అంత అనుకున్నంతగా లేదు. దానిని ఇంకా ఇటువంటి సభల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటువంటి వాటికి చేయూతనిస్తూ ఇటువంటి కార్యక్రమాలని కొనసాగిస్తున్నటువంటి దానికి మేము అందరం కూడా ఇక్కడ నిజంగా మూడా నాగభూషణం గారు మీకు ఎన్ని మాటలు చెప్పినా కూడా తక్కువే సార్. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. ఈ యొక్క స్ఫూర్తితోటి ఈ యొక్క కవులు వీరు ఇంకా సమాజంలో ఇంకా మంచి స్ఫూర్తిని నింపుకుని ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ధన్యవాదాలు సార్. సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబిస్తుంది అంటూ అటువంటి కవులను కళాకారులను అభినందిస్తూ పురస్కారాలను అందిస్తున్నటువంటి మూడ నాగభూషణ గుప్తా గారి గురించి మీరు తెలియజేయడం, వారి ఔదార్య గుణాన్ని గురించి తెలియజేయడం ఆనందంగా ఉంది సార్. ఒకసారి అందరం కూడా కరతాళ ధ్వనులతో విశిష్ట అతిథి వారి కమాండెంట్ అయినా కానీ చక్కగా తెలుగు భాషలో అద్భుతంగా మాట్లాడి అందరినీ రంజింపజేశారు. ఎస్వి సత్య శ్రీనివాసరావు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు నిజామాబాద్
27వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి వెల్డింగ్ నారాయణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ముత్యాలు గారు కూడా ముందే పిలిచాం సార్, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి. ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇచ్చేసి ముఖ్యంగా నిజామాబాద్ నగర మహిళలలో ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ నిబ్బరాన్ని, రాజనీతిజ్ఞతను, ఇంకా అన్ని రకాల ధైర్యాలను నూరిపోస్తున్నటువంటి నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. आर्यावर्तायै च विद्महे रत्नगर्भान्तरस्थिताय धीमहि तन्नो भरतखण्ड प्रचोदयात्। अस्मिन् पुण्यभूमि प्रणम्यहं सर्वेभ्यो सर्वजनेभ्यो అందరికీ కూడా నమస్కారాలు. మన ఈరోజు ఇంత చక్కటి తెలుగువారి ఉనికిని, తెలుగుదనాన్ని, తెలుగు భాషని అన్నిటికీ అద్దం పట్టేలా, మన అస్తిత్వాన్ని కట్టి లేపేలా రచనలు, కవిత సంపుటి ఏదైతే చేశారో అందరికీ గుర్తించి వారికి సాహితీ పురస్కారాలని, అలాగే వారి జీవితకాలం ఎంతో కష్టపడి వారి ఉద్యోగాలలో ఎంతో దీక్షతో పట్టుదలతో వారి శ్రమను చూయించి వారందరికీ కూడా పెద్దలకి జీవన సాఫల్య పురస్కారాలను అందించాలని చెప్పేసి ఏదైతే పెద్దలు గౌరవనీయులు సంఘ సేవకులు, అలాగే ప్రముఖ వ్యాపారవేత్త, ఆధ్యాత్మికవేత్త, సేవారత్న, అలాగే త్రివేణి గారు చెప్పినట్టు ఎన్నో బిరుదులు తెచ్చుకున్నటువంటి గౌరవ డాక్టరేట్ పట్టా పొందిన డాక్టర్ గూడా నాగభూషణం గారికి ప్రత్యేకంగా ఈరోజు నా హృదయపూర్వక నమస్సుమాంజలి. అలాగే ఇంత మంచి మహత్తర కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసినటువంటి పెద్దలు తెలంగాణ యూనివర్సిటీ వీసీ గారు రవీంద్ర విక్టర్ గారికి, అలాగే 7వ బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాసరావు గారికి, అలాగే విజయ విద్యా సంస్థల అధినేత్రి అమృతలత గారికి, త్రివేణి మేడం గారికి, అలాగే చిరంజీవాచార్యుల వారికి, మరియు ఈరోజు పురస్కార గ్రహీతలు ప్రతి ఒక్కరికి కూడా, మరి ఇక్కడికి ఈ చక్కని కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, అలాగే మా కార్పొరేటర్స్కి పేరున అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సాహిత్యం ఇంకా ఇలా పరిగెడుతుంది అంటే, నడవడం లేదు, మంచిగా పరిగెడుతుంది అంటే ఇలాంటి ఆదర్శమూర్తుల వల్లనే. ఎందుకంటే ఒకప్పుడు మనము పూర్వకాలంలో మనం చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా కవితలలో, రచనలలో, అలాగే మనం చదివే వాళ్ళం, చూసేవాళ్ళం. అప్పుడు రాజులు కానివ్వండి, భాషలు ఇలా మాట్లాడుకోవడం తక్కువ, కవితలలోనే ఎక్కువగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది మారి ఇప్పుడు ఒక భాషలాగా ఇలా మామూలుగా మాట్లాడుకోవడం అనేది వచ్చింది. కానీ అప్పటి రచనలు ఇంకా మనం బ్రతికించుకోవాలి. ఆ తెలుగుదనం ఏదైతే ఉందో, అప్పుడు కష్టపడ్డటువంటి శ్రీకృష్ణ దేవరాయ దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఎంతో మంది మహనీయులు, కవులు ఎన్నో రచనలు రచించారు. ఒక శ్రీశ్రీని చూసుకున్నా, అలాగే ఎంతో గొప్ప రచనలు చేసినటువంటి మహనీయులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఇప్పటివరకు కూడా తెరపైకి రాని వాళ్ళు ఎంతో మంది కవులు, రచయిత్రులు ఉన్నారు మన దగ్గర. వారందరినీ ఇప్పుడే నేను అడుగుతున్నాను పెద్దల్ని, మరి మీరు ఎలా ఎంపిక చేస్తారు ఇది అంటే, మీరంతా కూడా నీరు కప్పిన నిప్పులాగా ఉంటారమ్మా, పైన దాన్ని
ఊరేస్తే లోపల చక్కగా మండుతున్నటువంటి వెలుగుతున్నటువంటి ఆ కవి ఆ రచయిత కనబడతారు. వారిని మనం ఏరి తెచ్చుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వాళ్ళు ఈ స్థాయికి చేరుకుంటారు కాబట్టి వారి కష్టాన్ని మనం గుర్తించాలి అని ఇప్పుడే పెద్దలు గుప్తా గారు చెప్పడం, ఆ విధంగా మన వరకు వచ్చిన వాళ్ళకి నాకు అయినంత మటుకి ఈ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి అలాంటి గుర్తించినప్పుడే మీ అందరికీ కూడా మీ కష్టానికి ఫలితం, మీ యొక్క పేరు ఏదైతే ఉందో చరిత్రలో పాతకాలంలో ఉన్నటువంటి రచయితలను ఇప్పటివరకు ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో తరతరాలు మీ అందరినీ కూడా గుర్తుపెట్టుకునే విధంగా మన చరిత్ర ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి కూడా. అలాగే మన సాహిత్యం చూసుకుంటే, రచనలు చూసుకుంటే ఇప్పటి పిల్లల్లో ఇలాంటి ఆలోచన విధానం లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా మటుకి దీన్ని మొత్తం మాయలాగా చేసేసింది కాబట్టి ఎంత ఏదైనా కూడా ఇంగ్లీష్ అనేది మనకు బ్రతకడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ మన విలువలను, మన అస్తిత్వాన్ని, మన తెలుగుతనాన్ని ఎప్పటికైనా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది మాత్రం మన తెలుగు, మన కవులు, మన రచనలు, మన సాహిత్యం. ఎప్పటికైనా అది ఉండాల్సిందే. అందుకే మనం ఇంట్లో కేవలం వాళ్ళు వెళ్ళారు అక్కడ తెలుగు చదువుకుంటున్నారని కాకుండా ఇంట్లో కూడా మనం రిలీజ్ చేసినప్పుడు కానివ్వండి, సాయంత్రం కూడా కానివ్వండి, పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక చిన్న లైన్, ఒక చిన్న పద్యం అలాంటివి మనం నేర్పించుకుంటూ పోతే ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతలు ఎంతోమంది ఉంటారు. పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉండాలి. ఎందుకంటే వాట్సాప్లలో కూడా ఈ మధ్య చాలా పెడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు చాలా చక్కగా పాటలు పాడడం, పద్యాలు చెప్పడం అనేది చాలా మటుకు జరుగుతూనే ఉంది. ఆ విధంగా మనము మన సాహిత్యాన్ని కాపాడుకుంటూ పోతేనే భావి తరాలకు సాహిత్యం అంటే ఏంటి, రచనలు అంటే ఏంటి, కవులు అంటే ఏంటి అనేది గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ సంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు ఏదైతే వారి జీవితాల్లో ఎంతో కష్టపడి మరి ఈరోజు పురస్కారాలకు అర్హులైనటువంటి పెద్దలు మీరందరూ కూడా వెనకాల కూర్చొని ఉన్నారు. మరి వారికి ఏదైతే పురస్కార ప్రదాత కూడా నాగభూషణ గారు ఇవ్వాలని అనుకున్నారో, ఏదైనా మంచి చెడు భగవంతుడు మనది ఏదైనా చూడాలి అంటే భగవంతుడే చూస్తాడు. భగవంతుడి తర్వాత ఇలాంటి పెద్దలు భూమి ఉన్నవాళ్ళు వీరు మాత్రమే గ్రహించగలరు అలాంటి మనిషి యొక్క స్థానాన్ని. అంత మంచిగా ఆలోచించి వారి స్థానాన్ని గ్రహించి ఈరోజు ఏదైతే పురస్కారాలు ఇవ్వాలనుకున్నారో వారి మంచి మనసుకు మరొకసారి నేను వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పురస్కారాలు అందుకుంటున్న వారికి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ధన్యవాదాలు మేడం. చాలా ఆత్మీయంగా భాషించారు. ప్రసంగంలా కాకుండా విద్యా బుద్ధులు, మానవ విలువలు చెప్పే విధంగా ముఖ్యంగా మన ప్రాచీన భారతీయ తెలుగు సాంస్కృతిక వైభవాన్ని మీరు కొనియాడారు. మన ప్రాచీన కాలంలో రాజవంశీకులు ఆనాడు సాహిత్య సేవ, కళా పోషణ చేసి ఎంతటి సుస్థిరమైన కళను మనకు అందించారు. మన తదనంతర తరాకు ఏ విధంగా నిజంగా ఒక క్లాస్ లో టీచర్ చెప్తున్నట్టుగా అనిపించింది. ధన్యవాదాలు మేడం, చాలా చాలా. అదేవిధంగా పురస్కార గ్రహీతల్లో సాహితీవేత్తగా తమ సేవలను అందిస్తూ ఈనాడు ఇందూరు ఆణిముత్యాలలో సాహితీ పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి శ్రీ గణపురం దేవేందర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక ముఖ్యంగా మహిళల అందరం ఎదురు చూస్తున్నాం. ఆమె ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. మనందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. సాహిత్య రంగంలో మనందరినీ తన వెంట నడిపిస్తూ మన భావజాలాలకు అనుగుణంగా మన వస్తు నిర్దేశాలను ఎన్నుకునే విధంగా మనల్ని ముందుకు నడిపిస్తూ వారు ప్రోత్సహిస్తూ ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో విస్తృతమైన ఉద్యమాన్ని ఎన్నో కూడా సాహితీకారులకు సమమైన భాగాన్ని అందిస్తూ వారు వెలువరించినటువంటి ఆనాటి
గాయాలై గేయాలై ఎత్తలే కట్టలై అనేటటువంటి ఆ కవిత సంకలనం కావచ్చు, కథా సంకలనం కావచ్చు, మహిళల యొక్క రికార్డును తెలంగాణ ఉద్యమంలో సుస్థిరం చేశారు డాక్టర్ అమృతలత గారు. అమృతలత గారు విద్యా సంస్థల అధినేత్రి అని చాలా తక్కువ తెలుసు మనకి. గొప్ప విద్యావేత్త. అదేవిధంగా నేడు అనేక సామాజిక, సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి రంగాలలో కూడా విశేషమైనటువంటి తన ప్రభావాన్ని చూపిస్తూ ఆయా రంగాల అభ్యున్నతికి కారకులవుతున్నారు. అదేవిధంగా అమృతలత మేడం చూస్తే మనకందరికీ ఒక ఆత్మీయ స్పర్శ కలుగుతుంది. 60 ఏళ్ల వయసులో కూడా మనస్తత్వ శాస్త్రంలో వారు డాక్టరేట్ పొందారు. నిజంగా చాలా చాలా నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా మేము భావిస్తున్నాం మేడం. ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసి హిందువుల ఆనుముత్యాలలో అవార్డులు పొందుతున్న వారిని ప్రోత్సహించవలసిందిగా, మీ ప్రసంగాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం డాక్టర్ అమృతలత గారు. విశిష్ట అతిథి ఎస్పీ సత్యనారాయణ సత్య శ్రీనివాసరావు గారికి, ఇలాంటి అవార్డు గ్రహీతలకి, ఈ సభకి ఇచ్చేసిన సాహితీలందరికీ నమస్కారం. చిన్నప్పుడు మనం తోటివారి కన్నా ఏదైనా కాస్త మెరుగ్గా రాస్తే మన మాస్టర్ గుడ్ అన్న చిన్న పదం రాసి పొందుతున్నాం. తోటి పిల్లలందరికీ చూపించుకుంటాం. ఆ క్షణంలో మనకు తెలియదు, మనకి కాదు మన మాస్టర్ మరికొందరికి అలాంటి పదాలు రాసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. తద్వారా పిల్లలందరూ తమ టాలెంట్ని మరింత మెరుగుపరుచుకుంటారని, అలాగే మన తల్లిదండ్రులు కూడా మనం ఏమాత్రం ప్రతిభ చూపించినా సంతోషపడిపోతారు. సాధించినప్పుడల్లా మనకి ఏదో ఒకటి కొనిచ్చి మనల్ని మరోటి సాధించేలా చేస్తారు. కూడా నాగభూషణం గారు అలాంటి మాస్టర్ లాంటి వాళ్ళు. ఈ సంగీత పిల్లలందరికీ ఒక తండ్రి లాంటి వారు. తన జిల్లాలోనే కాక పొరుగు జిల్లాలో సైతం విశేష ప్రతిభ కనబరిచిన చాలా మందికి అవార్డులతో సత్కరిస్తూ ఉన్నారు. చరిత్రలో రాజులు, చక్రవర్తులు ఈ భూమండలాన్ని పరిపాలించి కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళందరి పేర్లు మనకు గుర్తుండవు. చరిత్ర పుస్తకాల్లో కూడా వారికి చోటు లేదు. కానీ ఒక భోజరాజులో, శ్రీకృష్ణ దేవరాయలను,
అశ్వదీరజ కవులు కొందరు తమ కళ్ళ ద్వారా పెట్టుకోవడమే కాక తమను ఆదరించిన వారికి చిర యశస్సును సంపాదించి పెట్టారు. అందువల్ల కళాకారులను గౌరవించడం ఒక రకంగా మన సంస్కృతిని కాపాడుకోవడమే. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారిలో నేతాకులు లాంటి వాళ్ళు, పచ్చటాకులు లాంటి వాళ్ళు, పండుటాకులు లాంటి వాళ్ళు ఉంటారు. ఒక నేతాకు మరో పచ్చటాకు సాధించిన ప్రతిభను చూసి ఇన్స్పైర్ తను అంతకన్నా నవనవలా ఇతరులను ఆకర్షించాలనుకుంటుంది. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి, జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని తప్పిస్తూ ఉంటుంది. దానికి కావాల్సింది కాస్త నీరు కోసి ఎదురుపేసే వ్యక్తి. ఇంకా నాగభూషణ గారు వ్యక్తిగతంగా వ్యాపారవేత్త, ప్రతిభకి పట్టాభిషేకం చేయాలన్న తపన ఒక వ్యక్తి. మనలో చాలా మంది ఎప్పుడు తమను తాము ఫోకస్ చేసుకోవాలన్న తపనే తప్ప తోటి వాటిని ఫోకస్ చేయాలన్న ఆంక్ష ఉండదు. కొందరికి ఉన్నా వారికి అంగబలం ఆర్థిక బలం సహకరించదు. అది రెండు దండిగా ఉన్నా వాళ్ళందరికీ ఆ మనసు ఉండదు. అంగబలం, ఆర్థిక బలం, ఆకాంక్ష, ఈ మూడు పుష్కలంగా ఉన్న మూడే నాగభూషణం గారిని అవార్డు అందుకుంటున్న కె బాలలింగం గారిని, కాళ్ళ లక్ష్మీనారాయణ గారిని, బంగారి సిద్ధి రామాచారి గారిని, శ్రీ బద్దం సుభాష్ రెడ్డి గారిని, శ్రీ మేడిచెర్ల ప్రభాకరరావు గారిని, డాక్టర్ మామనాథ శ్రీధర్ గారిని, శ్రీమతి భట్టు దేవరాజు గారిని, డాక్టర్ దిబ్బ రాజలక్ష్మి గారిని, డాక్టర్ కాసల నరేశ్వరరావు గారిని, శ్రీ విభక్తం యోగేందర్ గారిని, శ్రీ శ్రీమన్నారాయణాచారి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. మూడ నాగభూషణ గుప్త గారి పూర్తి స్వరూపాన్ని, అంగబలం, ఆర్థిక బలం, అదేవిధంగా ఆధ్యాత్మిక బలం కూడా ఉందని ఆయన పూర్తి స్వరూపాన్ని వెల్లడించారు. నిజంగా వారు ఎంత గొప్ప మనసుతో ఈరోజు ఇందూరు ఆణిముత్యాలన్న అవార్డు ఇస్తున్నారనే విషయాన్ని మీరు తేటపరచడం ఆనందదాయకం. అదేవిధంగా అపురూప అవార్డ్స్ పేరుతో కూడా మీరు జిల్లా స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాలలో కృషి చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా అవార్డ్స్ ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. నిజంగా వేదిక మీద ఉన్న, అదేవిధంగా వేదికకు అభిముఖంగా ఉన్న చాలా మందిని కూడా ఆ ప్రోత్సాహాన్ని పొందినటువంటి వాళ్ళం ఉన్నాం మేడం. చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఈరోజు ఈ సందర్భంగా కూడా, అంటే నిజామాబాద్ నగరంలో ధనవంతులై ఉండి కూడా సామాజికంగా, సాంస్కృతికంగా, ముఖ్యంగా ఆయా రంగాలలో కృషి చేసినటువంటి నిష్ణాత వ్యక్తులు ఎంతగా గుర్తించి ఈ విధంగా ప్రోత్సాహం అందించడం అనేది ఆనందంగా ఉంది. మీరు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి మీ ప్రముఖమైనటువంటి ఉపన్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అపురూప అవార్డ్స్ కార్యక్రమం మనకి ఎట్లుంటుందో మనకందరికీ తెలిసిందే. ఒక మిలిటరీ డిసిప్లిన్తో ఉంటుంది, మనకందరికీ తెలుసు. అక్కడ ఏంటంటే రమాదేవి మేడం గారు యాంకర్గా ఉంటారు, ఎప్పుడు కూడా చాలా డిసిప్లిన్గా నడుస్తుంది. అయితే మొట్టమొదట వచ్చిన వాళ్ళకి వాళ్ళు బహుమతి ఇస్తారు. ఈరోజు నిజంగా అలాంటి బహుమతి ఇవ్వాలంటే అమృతవతి మేడంకే ఇవ్వాలి. ఎందుకంటే అంతటి మిలిటరీ డిసిప్లిన్తో 5 నిమిషాలకు 3 గంటలకే సభా వేదిక మీదకి ఇచ్చేశారు. నిజంగా వారు తమ విద్యార్థులలో అంకిత భావాన్ని, క్రమశిక్షణను, నిబద్ధతను పెంపొందిస్తూ ఒక విద్యావేత్తగా, అధినేత్రిగా విజయ విద్యా సంస్థలు నడుపుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి
పరిశోధక విద్యార్థి సంఘ అధ్యక్షులు పుప్పాల రవి గారు కూడా వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు ఇక మనమందరం ఎదురు చూసేటటువంటి కార్యక్రమం ఏంటి? పురస్కార ప్రదానం సత్కార కార్యక్రమం ఉంది. దానికంటే ముందుగా వారి అందరి పరిచయాలతో కూడిన ఒక చిన్న సంచికను మేము వెలువరించబోతున్నాం. ఆ సంచికను ఆవిష్కరించవలసిందిగా ముఖ్య అతిథి తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య దాచర్పల్లి రవీందర్ గుప్తా గారు ఆవిష్కరించవలసిందిగా, అందరూ కూడా ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈనాడు మనం ఈ ప్రధానోత్సవాన్ని తిలకిద్దాం. అందరం కూర్చుందాం. అందరూ నిలబడ్డారు. నాకేంటంటే కమాండెంట్ గారి సెక్యూరిటీ అంతా నిలబడే ఉంటారు కదా సార్. అందరూ కూర్చోవలసిందిగా నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా సింహాసనాన్ని తీసుకురావాల్సిందిగా అవార్డు సింహాసనాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్క దాదాపుగా 11 రంగాలలో విశేషమైన కృషి చేసినటువంటి వారికి ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది. మొట్టమొదటగా అధ్యక్షుల వారు తెలియజేసిన విధంగా శ్రీ కె బాలలింగం గారు స్వాతంత్ర సమర యోధులు, కానీ వారి తరఫున వారి కుమార్తె అయినటువంటి శ్రీమతి సునంద మరియు అల్లుడు గారైనటువంటి శ్రీ తాటికొండ శ్రీనివాస్ గారు ఈ పురస్కారాన్ని స్వీకరించబోతున్నారు. వారిని పరిచయం చేయవలసిందిగా డాక్టర్ డి శారద గారు, కానీ వారికి పాఠశాలలో పనిచేస్తున్న వారి పరిచయాన్ని అందించవలసిందిగా కాబోయే డాక్టర్ గంట్యాల ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. వారు సింహాసనం మీద కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సునంద గారు, తాటికొండ శ్రీనివాస్ గారు, అదే విధంగా ఈ కార్యక్రమాల్లో అంటే చాలాసేపు నిలబడగలుగుతారా సార్? అందరూ కూర్చోండి సార్. మీరు పరిచయం చేసిన తర్వాత రండి సార్. గంట్యాల ప్రసాద్ గారు, సరస్వతి నమః. శ్రీ కె బాలలింగం గారు నిజామాబాద్ జిల్లా బిగ్నూర్ గ్రామంలో బాలరాజయ్య భూమవ దంపతులకు 1926వ సంవత్సరం ఏప్రిల్ నెల 12వ తేదీన జన్మించిన బాలలింగం గారు ముంబైలో 1942లో మొట్టమొదటిసారి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఒక సమావేశంలో పాల్గొన్నారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన సంబరాలు చేసుకునే వీళ్ళేక అర్ధరాత్రి దొంగచాటున 20 మంది స్నేహితులతో కలిసి జాతీయ జెండా ఎగరవేసిన సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేసి నిజామాబాద్ జైల్లో పెట్టారు. 1972వ సంవత్సరంలో ప్రధాని ఇందిరాగాంధీ పంపిన తామ్రపత్రాన్ని
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. 1986లో అప్పటి రాష్ట్రపతి ఆర్కే నారాయణ గారు సన్మానించారు. హైదరాబాద్ సంస్థాన విమోచన స్వర్ణ జయంతి ముగింపు సమావేశాల్లో అప్పటి భారత మాజీ ప్రధాని ఐకే గుజరాల్ షీల్డ్ అందజేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఇందోర్ జైల్లో 1 సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు బాలింగం గారు. వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యం చేస్తున్న ప్రవృత్తి రీత్యా సామాజిక సేవలో ఉత్సాహంగా పాల్గొంటారు. 2007 డిసెంబర్ 29వ తారీఖున నిజామాబాద్ జిల్లా శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ ఎన్డి తివారీ గారి విశిష్ట వ్యక్తిత్వ పురస్కారంతో సత్కరించారు. క్విట్ ఇండియా ఉత్సవాల్లో భాగంగా 2007 ఆగస్టు 9న సోనియా గాంధీతో సన్మానం పొందిన శ్రీ కె బాలలింగం గారికి శార్వరి నామ ఉగాది సందర్భంగా డాక్టర్ నూడా నాగభూషణం గుప్తా గారి జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న శుభకర్మంలో అభినందనలు తెలుపుతున్నాం. రచన పొదులూరు మాధవలత గారు. ధన్యవాదాలు. ఈ సత్కార కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పరిచయం చేసినటువంటి గంజాల ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు, కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించవలసిందిగా బాలలింగం గారి కుటుంబ సభ్యులు, మిత్రులు, అదేవిధంగా బంధుమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో సన్మాన గ్రహీతలందరూ కూడా ఎక్కడికి వెళ్ళొద్దండి, అందరూ మళ్ళీ వేదిక మీద కూర్చోండి. ఇంకొంచెం ముందుగా చివరికి సన్మాన గ్రహీతలందరినీ ఒక గ్రూప్ ఫోటో ఉంటుందంట. పత్రికా మిత్రులందరూ కూడా అడుగుతున్నారు. తప్పకుండా రేపు అది పత్రికల్లో వస్తుంది కాబట్టి అందరూ గ్రూప్ ఫోటో దిగాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సంకీర్తనాచార్యులయ్యి దాదాపు 32 ఏళ్లకు పైగా సంకీర్తనలు రచించిన శ్రీ తాళ్ళ లక్ష్మీనారాయణ గౌడ్ గారిని సాహిత్య జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా వారిని సింహాసనం మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరిని పరిచయం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. పరిచయకర్త పద్మావతి మేడం గారు, శ్రీమతి చిలక అరుంధతి గారు పుణ్యక్షేత్రాల్లో ఉన్నందువల్ల మేడం పరిచయం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. శ్రీ తాళ్ళ లక్ష్మీనారాయణ గౌడ్ గారు రంగారెడ్డి జిల్లా తిమ్మాయిపల్లి గ్రామంలో వెంకాగౌడ్ కృష్ణమ్మ దంపతులకు 1939వ సంవత్సరం మే నెల 31వ తారీఖున జన్మించిన తాళ్ళ లక్ష్మీనారాయణ గౌడ్ గారు బీకాం వరకు చదువుకొని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో యూడీసీగా సేవలను అందించారు. శ్రీకృష్ణ క్రీడలు, రాధా గోపికల మధుర స్మృతులు, శ్రీకృష్ణ గోపిక ప్రణయ రసతరంగిణి, శ్రీకృష్ణ దివ్య లీలలతో పాటు మరెన్నో రసవంతమైన సంకీర్తనలను రాసిన నిత్య కృషి వలుడు ఆయన. ఎంకి పాటలు ఉన్నప్పుడు గంగి పాటలు ఎందుకు ఉండకూడదు అని పట్టుబట్టి మరి గంగి పాటలు రాసి వెప్పించిన ఘనత శ్రీ లక్ష్మీనారాయణ గారికి. 1982
గౌడ్ గారు లక్ష్మీనారాయణ గౌడ్ గారు రచించిన 16,000 సంకీర్తనలు అధికారికంగా గుర్తించబడ్డాయి. గౌడ్ గారి కృషిని గుర్తించిన కొన్ని సాహితీ సంస్థలు ప్రముఖ కవి శ్రీ మంగళి రాజేంద్ర గారు, జానపద రత్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సాహితీ రత్న అనే బిరుదులను ప్రదానం చేశారు. నిరంతరం సాహితీ సాధన చేస్తున్న నారాయణ గౌడ్ గారికి శ్రీ శార్వరీనామ ఉగాది సందర్భంగా డాక్టర్ మూల నాగభూషణ గుప్తా గారి జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న శుభతరుణంలో అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు మేడం. శ్రీకాళ లక్ష్మీనారాయణ గౌడ్ అభినందనలు. ఏమన్నా వచ్చింది పేరు? ధన్యవాదాలండి. ఇప్పుడు తాత్విక వేత్త అయినటువంటి శ్రీ బంగారి సిద్ధిరామాచార్య